నా పైన అటెంప్ట్ చేసిన తర్వాత పదే పదే నన్ను ఎలిమినేట్ చేయాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఎవరికి పోయి మొరపెట్టుకున్నా అని వినే పరిస్థితిలో కూడా లేరు, వాళ్ళకు భయపడి. ఇంకా విధి లేని పరిస్థితుల్లో మా ప్రాణాలు మేము కాపాడుకునే దానికోసం భారత రాజ్యాంగం చెప్పింది కదా 94 ఏదో తన్ను తాను కాపాడుకునేటప్పుడు అని. ఆ క్రమంలో జరిగిందే, ఓన్లీ అది యాక్సిడెంట్ లేదు, దానికేం పెద్ద ప్రణాళిక లేదు. దానివల్ల మేము కోల్పోయింది ఎక్కువ. మా బ్రదర్ పోయాడు, మా బ్రదర్ను చంపేశారు. మా వేముల్లో మా ఇల్లు, మా పెదనాయన ఇల్లు, మా చిన్నాయన ఇల్లు, మా సహచరుల ఇళ్ళన్నీ కాల్చి భస్మీపటలం చేశారు. పులివెందుల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తది కాల్చేశారు. తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎక్స్-ఎంపీ డాక్టర్ డిఎన్డి గారిది, వాళ్ళ తమ్ముడు రంగారెడ్డి, ఇంకొక తమ్ముడు రామకృష్ణారెడ్డి, ఇంకొక మేనల్లుడు ఇంకొక ఆయన రామకృష్ణారెడ్డి, నాగవర్ధన్ రెడ్డి, ఇలాంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్ కార్యకర్తలే వందలాది కార్యకర్తలై భస్మీపటలం చేశారు. నిలువ నీడ లేకుండా చేశారు. అప్పుడు అంతకు 1000 చేశారు. దానికి ప్రతీకారం వాళ్ళు చేశారు. ఆ నష్టం నుంచి ఇప్పటికీ కూడా దాంట్లో బాధితులుగా ఉండేవాళ్ళు కన్నీ విన్నీ ఎరుగని నష్టానికి బాధకు లోన్ అయితేనే ఉన్నాం. ఇప్పటికి కూడా అవన్నీ తుడుచుకున్నా మానుపుకున్నా కానీ ఆ గాయాలు మానకుండా ఉన్నాయి.